అంబేద్కర్ అంటే ఒక విగ్రహం కాదు, అదొక నిరంతర ప్రవాహం. ఆయన రాసిన రాజ్యాంగమే ఈ దేశ పౌరుడికి అతిపెద్ద రక్షణ కవచం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు వెనుక ఉన్న మేధస్సు ఆయనదే. నీళ్లు తాగే హక్కు కోసం యుద్ధం చేసి ప్రపంచం ఆయన్ని కులానికి పరిమితం చేయాలని చూసింది. కానీ ఆయన ఈ దేశపు తలరాతనే మార్చేసి అవమానాలు ఎదురైన చోటే తలదించుకోలేదు. అక్షరాన్ని ఆయుధంగా మార్చుకొని విదేశీ గడ్డపై విజ్ఞాన శిఖరమై ఎదిగాడు. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక సామాజిక విప్లవం. ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చాలా మందికి ఆయన రాజ్యాంగకర్తగానే తెలుసు, కానీ నేటి భారత ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిందే ఆయన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు వెనుక ఉన్న మేధస్సు ఆయనదే. నదుల అనుసంధానం, విద్యుత్ గ్రిడ్ల ఆలోచన ఆయనదే. నేడు కార్మికులకు ఉన్న 8 గంటల పని దినం కూడా ఆయనదే. మహిళలకు సమాన హక్కులు, ఇవన్నీ ఆయన చేసిన సంతకం ఫలితాలే. ఆయన విజన్ ఈ దేశపు ప్రతి అణువులో ఉంది. నీళ్లు తాగే హక్కు కోసం యుద్ధం చేసి, చదువుకునే హక్కు కోసం ప్రపంచానికి గెలిచారు. కొలంబియా నుంచి లండన్ వరకు జ్ఞాన దాహంతో డిగ్రీల మీద డిగ్రీలు సాధించి ప్రపంచం గర్వించే మేధావిగా ఎదిగింది. బోధించు, సమీకరించు, పోరాడు, ఈ 3 మాటలతో అణగారిన కోట్లాది మందిలో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిన దిశాలు. అంబేద్కర్ అంటే ఒక విగ్రహం కాదు, అదొక నిరంతర ప్రవాహం. ఆయన రాసిన రాజ్యాంగమే ఈ దేశ పౌరుడికి అతిపెద్ద రక్షణ కవచం. కులం, మతం అనే సరిహద్దులు దాటి మనిషిని మనిషిగా ప్రేమించమన్న మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. సూర్యుడు అస్తమించవచ్చు, కానీ అంబేద్కర్ వెలిగించిన జ్ఞానదీపం ఇప్పటికీ ఎప్పటికీ ఆరిపోదు. జ్ఞానానికి నిలువెత్తు రూపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై హింద్.